ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల బాదుడుకు మరోసారి రంగం సిద్ధమైంది. ఇటీవల పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా ఛార్జీల మోత మోగించేందుకు ఆర్టీసీకి సర్కారు అనుమతిచ్చింది. రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి అదనంగా 40% మేర వసూలు చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో భారం మోపేందుకు కిరణ్ సర్కారు సిద్ధమైంది. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీపై పడిన 350 కోట్ల రూపాయల భారాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేసేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఛార్జీల వడ్డింపుపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్తో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సంస్థపై పడిన అదనపు భారాన్ని భరించే శక్తి లేనందున ఛార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో ఆ మేరకు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వానికి అధికారులు విన్నవించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి సాయం అందించలేమన్న ముఖ్యమంత్రి ఛార్జీలు పెంచాలని సూచించినట్లు సమాచారం. సర్కారుపై వ్యతిరేకత రాకుండా రేట్లు సవరించి అమలు చేయాలన్న సీఎం సూచనతో గరుడ ప్లస్, వెన్నెల ఏసీ బస్సుల్ని మినహాయించి మిగిలిన సర్వీసులన్నిటికీ ఛార్జీల మోత మోగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల వరకు ₹1, ఆపై ₹2 చొప్పున పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్కు 10 పైసలు, డీలక్స్ కు 12 పైసలు, సూపర్ లగ్జరీకి 14 పైసలు పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. పండుగలు, రద్దీ సమయాల్లో అన్ని సర్వీసుల్లోనూ 40% వరకు అదనపు ఛార్జీల వసూలుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆర్టీసీపై ఏడాదికి 350 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుండగా టికెట్ల రేట్ల పెంపుతో ఏకంగా 550 కోట్ల రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై ఆర్టీసీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే పెంపు ప్రకటన చేస్తే అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తాయని భావించిన ప్రభుత్వం కొంత సమయం వేచి చూడాలని సూచించింది. ఈ మేరకు ఛార్జీల పెంపుపై సోమవారం ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ అధికారిక ప్రకటన చేయనున్నారు.